అండి ఈరోజు మనము ఒక మంచి స్వీట్ తయారు చేసుకుందాం. అదేంటో చూపిస్తానండి. నా చేతిలోనే ఉంది, మీకు కనిపించదు, చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ రెసిపీకి అయితే మా వారు పిచ్చ ఫ్యాన్ అనమాట. ఇది ఎప్పుడు దొరికిద్దా తెచ్చుకొని తిందాం అన్నట్లుగా తెచ్చుకొస్తారు, వండు తొందరగా అని అంటుంటారు అనమాట. అసలు తెచ్చుకొని కూడా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు వండి పెట్టిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఒక్కొక్కసారి నేనైతే అప్పుడప్పుడు చేద్దాంలే అన్నట్లుగా ఫ్రిడ్జ్ లోనే ఉంచుకుంటాను. ఈ రోజైతే అట్లాగే ఫ్రిడ్జ్ లో ఉన్నదే మీకు ఈరోజు తీసి మీకు చూపిద్దామని చెప్పేసి గుర్తొచ్చి చేస్తున్నాను. ఈ రెసిపీ పాతకాలం రెసిపీ అండి ఈ స్వీట్. కానీ ఇప్పుడు కాలంలో గులాబ్ జామ్ ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మా వారికి అయితే భలే ఇష్టం అండి. సరే అండి, ఇదేంటో చూపించమంటారా? గుమ్మడికాయ అండి. పాతకాలంలో అందరూ గుమ్మడికాయలు చేలల్లో పండించుకొని తెచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడైతే మేము దొరకట్లేదు మాకు ఇక్కడ, అందుకని చెప్పి ఎవరు వేయట్లేదు, అందుకని దొరకట్లేదు అని చెప్పేసి నేనైతే రిలయన్స్ మార్ట్ లోనే తెచ్చుకుంటాం. ఎందుకు అంటారామో, అక్కడే దొరుకుతుంది ఈ కలర్ లో. చూస్తున్నారా, గుమ్మడికాయ ఫ్యామిలీకి చెందిందే, కానీ ఇది కాశీ గుమ్మడికాయ, చిన్న గుమ్మడికాయలు అన్నమాట. ఇదైతే భలే టేస్ట్గా ఉంటుందండి. మామూలు గుమ్మడికాయలతో కన్నా ఈ గుమ్మడికాయతో చేసి చూడండి, అసలు మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది అనమాట. దీని టేస్ట్ ఏందో డిఫరెంట్ గా ఉంటుందండి. మామూలు మనం రెగ్యులర్ గా విలేజ్ లో పండించే మనకి ఇక్కడ దొరికే గుమ్మడికాయలా కాకుండా ఇవి ఫారెన్ లో పండిస్తారని అన్నారు మా వారు. ఏదో కానీ మొత్తానికి ఇది మాత్రం చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇదే దొరికితేనే ఇదే తెచ్చుకుంటాం మేము, లేకపోతే అసలు గుమ్మడికాయ తెచ్చుకోము. దీనికోసం అయితే మాత్రం స్పెషల్ గా రిలయన్స్ మార్ట్కి వెళ్ళల్లో తీసుకొస్తుంటారు మా వారు. సరేనండి, ఇప్పుడు దీంతో మనం స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మాత్రం దీన్ని చెక్కు తీయాలి. ఫస్ట్ చెక్కు తీసిన తర్వాత ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూస్తున్నారా, గుమ్మడికాయనైతే చెక్కు తీసేసుకున్నాను. ఇంత ఇంత సైజు ముక్కలు మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ గుమ్మడికాయని మనము పాతకాలం నుంచి తింటూ ఉండేవాళ్ళు. ఇది పాతకాలం రెసిపీ అండి. ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉన్న గుమ్మడికాయ అయితే ఎక్కువ పొటాషియం ఎక్కువ ఉంటుంది, అలాగే బీటా క్యారోటిన్, అలాగే ఏ విటమిన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఈ గుమ్మడికాయలో. కనీసం మనము 2 monthsకి అట్లయినా సరే తెచ్చుకొని తింటుండాలి, 3 monthsకి అయినా మినిమం. ఎందుకంటే అసలు రెగ్యులర్గా తింటే మంచిదండి. ఈ మధ్య గుమ్మడికాయతో చాలా వెరైటీలు చేసుకొని తింటున్నారు కాబట్టి ఎక్కువగా మనం ఇప్పుడు ఆరోగ్యరీత్యా అన్నీ హెల్త్ఫుల్గా మనము చాలా కేర్ తీసుకుంటున్నాం బాడీకి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా తయారు చేసుకోండి. ఇది పాతకాలం రెసిపీ అనండి. నాయనమ్మ చెక్కు తీయకుండా వండేది, నేనైతే కొంచెం మార్పులు చేసి చెక్కు తీసి వండుతున్నాను. చెక్కు తీస్తే ఏంటంటే మనకి గులాబ్ జామ్ ఎట్లా రౌండ్గా ముక్కలు ముక్కలుగా ఉంటుందో, అదే ముక్కలు అంటే అదే గులాబ్ జామ్ కనుక ఎట్లా ఉంటుందో టేస్ట్, ఇది కూడా ఈ ముక్క కూడా గులాబ్ జామ్ టేస్ట్ లాగా ఉంటుందన్నమాట. దీనికి కావాల్సినవి ఏంటంటే నెయ్యి అండి, తప్పకుండా నెయ్యి కావాల్సిందే, నేతితోనే తయారు చేసుకుంటారు. అలాగే గుమ్మడికాయ ముక్కలు, బెల్లం, ఈ మూడేనండి, ఇంకా ఏమీ అవసరం లేదు. బెల్లం కూడా మనం తినడం వల్ల చాలా మంచిది కదండి, బాడీకి ఐరన్ అందుతుంది. ఈ రెసిపీ మాత్రం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. తప్పనిసరిగా పిల్లలకి మీరు పెద్దవాళ్ళైనా సరే చేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో అయితే మా వారికి ఇష్టం కాబట్టి రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఓకేనా? ఇప్పుడైతే మనం ఫస్ట్ గిన్నెలోకి నెయ్యి తీసుకోవాలి. ఇలా నెయ్యి తీసుకున్న తర్వాత, నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. నెయ్యి తీసుకున్న తర్వాత ఆ ముక్కలు దీనిలో వేసేసుకోవడమే. ఈ గుమ్మడికాయ అయితే మాత్రం ఇంకెక్కడా దొరకదండి, ఓన్లీ రిలయన్స్ మార్ట్లోనే దొరుకుతుంది మాకు. మామూలు గుమ్మడికాయలు ఉంటాయి కదండి, గుమ్మడికాయ ఫ్యామిలీకి చెందినవి చాలా రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మామూలు గుమ్మడికాయలు మనకి విలేజ్లో పండుతాయి కదండి, అవి అయితే మా వారు తినరు పెద్దగా. ఇదైతే ఇంట్రెస్ట్గా తింటారు అన్నమాట, చాలా ఇష్టం. ఇప్పుడు మనము ఈ నెయ్యి వేసాం కదా, ఈ నెయ్యిలో ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇది స్వీట్ కాబట్టి, స్వీట్ ఐటెం కాబట్టి, నేతితో చేస్తే స్వీట్ ఐటమ్స్ ఏవైనా సరే ఆ టేస్టే వేరు, నేతితో చేసిన టేస్టే వేరు. నూనె మాత్రం వాడకూడదు ఈ రెసిపీకి. ఇంతేనండి, కొంచెంసేపు మనం మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. తర్వాత ఫైనల్గా ఆఖరికి నేను చూపిస్తాను ఏం చేయాలో లాస్ట్లో. అలా చేసుకుంటే సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ,
చాలా బాగుంటుంది. మధ్యలో మనము వీటిని కలుపుకుంటూ ఉండాలి. చెప్పాను కదండి, మధ్యలో కలుపుకోవాలి. ఇలాగ మనము సగం ఉడికిన దాకా ఆఫే మనం ఉడికించుకోవాలి. మళ్ళీ తర్వాత బెల్లంలో ఉడకాలండి. మొత్తం మనం పూర్తిగా ముక్క మగ్గిపోయిన దాకా మాత్రం ఉండకూడదు. మధ్యలోనే మనం బెల్లం వేసుకోవాలి. ఇప్పుడైతే మనకి బెల్లం వేసుకునే ముందు ఒక్కసారి ముక్కను చెక్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో మనం తిప్పుకున్నాం కదండి. ఇప్పుడు చూస్తున్నారా, ఇట్లా చాక్తో గుచ్చితే ఇట్లా దిగబడినట్లుగా ఉండాలి ముక్క. ఇట్లాగా చూడండి, చాక్కి ఇలాగా దిగబడినట్లు. తర్వాత మరీ మెత్తగా చేయకండి, ఎందుకంటే ఇప్పుడు బెల్లంలో చాలా ఉడకాలి. బెల్లం అంతా ముక్కకు పట్టాలండి. మనము ఇప్పుడు బెల్లం అయితే దీనిలో వేసుకున్నాం. బెల్లము అట్లా పెద్ద పీసెస్ ఉన్నాయి అనుకోకండి, కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వచ్చేస్తాయి, వాటర్ వచ్చేస్తుంది. మనము బెల్లం వేసేటినాక వెంటనే వాటర్ వచ్చేస్తుంది గుమ్మడికాయ నుంచి. అప్పుడు మనకి సరిపోతుంది. ఇట్లా మనకి చూసుకొని, తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. మా వాళ్ళు కొంత తీపి తింటారు కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నాను. అట్లా మనము చూసి వేసుకోవాలి. ఇట్లా మనం ఎగరేసుకుంటూ ఉంటే బెల్లం అంతా కరుగుతూ కొంచెం లిక్విడ్ ఫామ్లా వచ్చేస్తుంది. కరిగిన తర్వాత చూపిస్తాను మీకు. చూస్తున్నారా, నేను చెప్పాను కదా మీకు వాటర్ వస్తుంది గుమ్మడికాయలోంచి అని. ఎట్లా వచ్చిందో చూసారా. ఇప్పుడైతే మనము ఈ కరిగిన బెల్లంలో ముక్కని బాగా ఉడికించుకోవాలి. అట్లా ఉడికిస్తేనే ముక్కకి బాగా తీపిదనం వచ్చి చాలా బాగుంటుంది. మనము బెల్లం అయితే మాత్రం రంగైన బెల్లం అయితేనే దీనికి చాలా రుచి వస్తుంది. మామూలుగా రంగేసిన బెల్లం పసుపు కలర్లో ఉంటుంది కదా, అదైతే మాత్రము అంత రుచి రాదు. కానీ ఇది దొరకని పక్షానే మీరు ఆ బెల్లాన్ని అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఉడికిపోయింది. లాస్ట్లో మనము బాగా ఆ బెల్లం మొత్తం ఇనికిపోయిన దాకా ఉండకూడదు. కొద్దిగా ఉంటే మనం తర్వాత దింపేసినాక మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట, గట్టి పడిపోతుంది. అందుకని చెప్పేసి మనం మొత్తం అబ్జర్వ్ అయితే చేయకూడదండి. బెల్లము తప్పనిసరిగా ఇది పాటించండి, లేకపోతే గట్టిగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి జామున్ ఉన్నట్లు ఉంటుంది. చూస్తున్నారా, మనం సర్వ్ చేసుకునేటప్పుడు ఇలాగా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడైతే గుమ్మడికాయ గులాబ్ జామ్ లాంటి స్వీట్ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి మీరు నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లాగే వీడియోస్ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనా, మరి బాయ్.